హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈ రోజు అయితే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. బెంగళూరులో మా హోమ్ టూర్ ఎలా ఉందనేది నాతో పాటు మీరు కూడా చూడండి. ఇప్పుడైతే మేము ఈ హౌస్ షిఫ్ట్ అయ్యి వేరే దగ్గరికి వెళ్తున్నాము. సో బెంగళూరా హైదరాబాద్ అనేది లాస్ట్లో చెప్తాను. హోమ్కి వచ్చేసి మేము 2 years అవుతుంది. చాలా డేస్ నుంచి అయితే కమెంట్స్ వస్తున్నాయి హోమ్ టూర్ చేయండి అని. బట్ కొంచెము ఛానల్ గ్రో అయినాక సబ్స్క్రైబర్స్ ఎక్కువైన తర్వాత అప్పుడు చేద్దామనే ప్లానింగ్ ఉండే. బట్ ఇంకా ఇంట్లో కూడా నేను ఎక్కువగా ఏమీ అరేంజ్ చేసుకోలేదు. సో ఇప్పుడు ఇంకా షిఫ్ట్ అవుతున్నాము. ఒక షిఫ్ట్ అయ్యే 2 days ముందే ఈ వీడియో అనేది తీస్తున్నాను. సడన్గా షిఫ్ట్ అయిపోతున్నాము. సో అందుకే కొంచెం హౌస్ అడ్జస్ట్ చేసుకోండి. ఎలా ఉంటుంది బెంగళూరులో, వాళ్ళు ఎలా ప్రొవైడ్ చేస్తారు, ఇది మీది ఓన్ ఫ్లాటా లేదంటే రెంట్కి ఉంటున్నారా అని అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి మాది రెంటెడ్ హౌస్. బెంగళూరులో మాకు ఓన్ హౌస్ ఉంది, బట్ అది మేము రెంట్కి ఇచ్చినాము. ఇంత మంచి కబోర్డ్స్ అయితే నేను ఎక్కడా చూడలేదు. అసలు ఎటు చూసినా కబోర్డ్సే ఉంటాయి. నాకు మేము ఫస్ట్లో 1 BHKలో ఉన్నాము. అక్కడ నుండి 2 BHK షిఫ్ట్ అయినాక అసలు ఈ కబోర్డ్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మేము ఫైనల్గా బెంగళూరు నుండి హైదరాబాద్కి వెళ్తున్నాము. బెంగళూరుకి వచ్చేసి మేము 9 years అవుతుంది. సో 9 years నుంచి వెళ్ళి ఒక 2 houses షిఫ్ట్ అయినాము. సో ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. సో అందుకే ఇప్పుడు ఇంకా హోమ్ టూర్ చేస్తున్నాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను హైదరాబాద్కి వెళ్తానని. సో హైదరాబాద్లో మళ్ళీ మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను. కొంచెం టైం పడింది నా వీడియోస్ రావడానికి. ఫైనల్గా బెంగళూరులో నా హౌస్ ఎలా ఉంది, అదే నా రెంట్ హౌస్ హోమ్ టూర్ ఎలా ఉందనేది నాతో పాటు మీరు కూడా చూడండి. చూసే ముందు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇక్కడ ఎంట్రన్స్ కాగానే ఇది లివింగ్ రూమ్, సోఫా సెట్స్ వేసుకున్నాము. ఈ హౌస్కి వచ్చినాకనే తీసుకున్నాము. సో ఫుల్గా సోఫాతో అయితే నిండిపోయింది. సో ఇక్కడ ఒక టేబుల్ ఉంటుంది. మేము రోజు లంచ్ డిన్నర్ ఇక్కడే చేస్తాము. ఇదే మాకు చిన్న డైనింగ్ టేబుల్. అక్కడ వచ్చేసి మాకు లైన్ ఫోన్ ఇచ్చారు. ఎవరైనా రిలేటివ్స్ మాకు ఏదైనా కొరియర్స్ వస్తే ఫోన్ చేస్తారు సెక్యూరిటీ. ఇది రీసెంట్గానే టీవీ తీసుకున్నాము. 2 months అవుతుంది. సో LG కంపెనీ బాగుంది. ఇక్కడ పైన అంతా ఫొటోస్ పెట్టుకున్నాము. మా గ్యాలరీ అంతా అక్కడే ఉంది. ఇక్కడ వచ్చేసి పిల్లల ఫొటోస్, వాళ్ళకి తిరుపతిలో హెయిర్ తీస్తామనే ముందు ఫోటోషూట్ తీపించాను. సో ఇవి వచ్చేసి మా మ్యారేజ్ ఫొటోస్. ఇది మా హస్బెండ్ది. అది మా డింపు వచ్చేసి 7-8 months బేబీ అప్పుడు ఫోటో తీసుకున్నాము. మెమరబుల్ మూమెంట్ అదైతే. ఇక్కడ చూసారా, ఇవన్నీ కిండర్ జాయ్లో వచ్చినాయి. సో మా పిల్లలు కిండర్ జాయ్ తిన్నప్పుడల్లా కొన్ని టాయ్స్ వస్తాయి కదా, సో అరేంజ్ చేసుకొని ఇలా పెట్టుకున్నారు. టీవీ యూనిట్ పక్కనే ఒకటి క్రాకరీ యూనిట్ ఇచ్చారు. సో ఇందులో మెడిసిన్, వాటర్ బాటిల్స్ అన్నీ ఇందులో పెట్టేసుకుంటాను. నుండి వస్తే ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. నెక్స్ట్ చూపిస్తాను. సో ఇక్కడ ఒక దివానీ పెట్టుకున్నాం మేము. ఇక్కడ ఒక విండో వచ్చింది, బట్ లైటింగ్ ఎక్కువేం రాదు. ఇది వచ్చేసి మా ఫిష్ ఎక్వేరియం. ఈ హౌస్కి వచ్చినాకనే తీసుకున్నాము మా పిల్లల కోసం అని. సో ఇందులో చాలా ఫిషెస్ ఉండేది. ఫైనల్గా అయితే ఒకే ఫిష్ మిగిలింది. సో ఇలా అక్వేరియం ఉంది కదా, దీని పక్కనే వాషింగ్ ఏరియా ఇచ్చారు. సో ఇక్కడ కూడా కబోర్డ్స్ ఇచ్చారు. పిల్లలకి వచ్చిన గిఫ్ట్స్ అన్ని అరేంజ్ చేశాను. ఇది మా హస్బెండ్ తీసుకొచ్చారు. ఇది రిలేటివ్స్ ఎవరో బర్త్డేకి ఇచ్చారు. సో ఇవన్నీ బర్త్డేకి వచ్చినాయే. ఇక్కడ ఏమైనా అరేంజ్ చేసుకోవడానికనే ఇలా ఇచ్చారు, బట్ నేను ఇక్కడ ఏమీ పెట్టను. నార్మల్గా ఇలా వదిలేస్తాను ఊరికే. ఇందులో లైటింగ్స్ కూడా ఉన్నాయి మీరు చూస్తే. సో లివింగ్ రూమ్ చాలా పెద్దగా ఉంటుంది. ఇది వచ్చేసి పూజా రూము. ఈరోజు సాటర్డే కదా, మార్నింగే పూజ చేసుకున్నాను. సో పూజా రూమ్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో నెక్స్ట్ కింద అయితే మనము పూజకి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవడానికి అయితే నేను కింద ఈ 2 racks అరేంజ్ చేసుకున్నాను. సో ఫైనల్ ఇది అంతా లివింగ్ రూమ్ అంతా కంప్లీట్ లుక్. ఇదంతా లివింగ్ రూము. టీవీ కింద 2 కబోర్డ్స్ ఇచ్చారు. ఇవి టీవీకి సంబంధించినవి ఇందులో పెట్టుకుంటాను. సో నెక్స్ట్ అయితే ఇక్కడ క్రాకరీ యూనిట్ ఇచ్చింది, డైనింగ్ ఏరియా. బట్ మాకు డైనింగ్ టేబుల్ లేదు కాబట్టి నార్మల్గా ఇలా వదిలేసాము. ఇందులో అయితే నేను గ్లాస్ ఐటమ్స్ అన్నీ పెట్టాను. అండ్ ఇట్ సైడ్ అయితే మా పిల్లల టిఫిన్ బాక్సెస్ పెడతాను. నాకు మార్నింగ్ ఇలా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి సో ఇందులో అయితే పిల్లల బాక్సెస్ పెట్టుకున్నాను. సో ఇదైతే చిన్నగా కౌంటర్ టాప్ ఇలా ఇచ్చారు. ఇక్కడ ఈ 2 కబోర్డ్స్లో అయితే నేను గ్రోసరీకి సంబంధించినవి పెట్టుకుంటాను. స్టోరేజ్ ఐటమ్స్ అన్నీ ఇందులో కబోర్డ్స్లో అయితే ఫిల్ చేసుకుంటాను.
సో ఈ కబోర్డ్స్ పైన అయితే స్పేస్ ఉంటే నేను టెడ్డీ బియర్స్ పెట్టుకొని అరేంజ్ చేసుకున్నాను. నుండి ఇలా వస్తే ఇక్కడ నా ట్రైపాడ్ సెట్ చేసుకుంటాను. పిల్లలు ఉన్నారు కదా, సో పడేస్తారు అనేసి అయితే ఒక కార్నర్కి ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ నుండి వస్తే ఇది బాల్కనీ తర్వాత ఇదంతా కిచెన్, ఇంకా ఓపెన్ కిచెన్ మాది. ఇప్పుడు కిచెన్ ఫుల్గా చూపిస్తాను. కుకింగ్ వీడియోస్ అన్ని ఇక్కడే తీస్తాను. సో ఇక్కడ గ్యాస్ అయితే అరేంజ్ చేసుకున్నాను. నేను ఎక్కువగా ఆఫ్టర్నూన్ టైంలోనే షూట్ తీసుకుంటాను వీడియోస్. ఇలా నార్మల్గా ఉందని ఫ్లవర్స్తో అరేంజ్ చేసుకున్నాను. సో గ్యాస్ పక్కనే అయితే నేను మిక్సరు అలాగే ఆయిల్, ఈ కబోర్డ్స్లో అయితే ఫుల్గా నేను కుకింగ్కి సంబంధించినవి పెట్టుకుంటాను. ఈజీగా ఉంటుంది కుకింగ్ చేసేటప్పుడు. ఓనర్ది గ్యాస్, ఇది గ్యాస్ స్టవ్. సో ఇదైతే మేము యూస్ చేసుకోము, తను యూస్ చేసుకోమనింది. బట్ దీనికి సర్వీస్ చేయాలి అనేసి అయితే మేము యూస్ చేసుకోవట్లేదు. అలాగే నాకు ఇట్లా 3 బర్నర్స్ ఉన్నది ఇష్టం ఉండదు. సో అందుకే నేను 4 బర్నర్స్ ఉన్నది తీసుకున్నాను. సో అన్ని డ్రై ఫ్రూట్స్ పెడతాను మా పిల్లలకి ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది అనేసి. సో ఇక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్, బిస్కెట్స్ వాళ్ళకి సంబంధించినవి మాత్రం ఇక్కడ పెడతాను, స్నాక్స్. ఈ కబోర్డ్స్లో మాత్రము స్టోరేజ్వి ఎక్కువగా యూస్ చేయను కదా, సో అవన్నీ ఇందులో పెట్టేస్తాను. కొంచెం యూజ్ అయ్యే ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టేసుకుంటాను. ఎప్పుడో ఒకసారి యూజ్ చేసేది మాత్రం ఇందులో అరేంజ్ చేసుకుంటాను. సో ఇక్కడైతే ఏమైనా లిక్విడ్స్ పెట్టుకుంటాము వాషింగ్వి. ఇదంతా సింక్ ఏరియా. ఇక్కడ మేము ఓన్లీ వెజిటేబుల్స్, రైస్ మాత్రమే వాష్ చేసుకుంటాను. ఫ్రూట్స్, వెజిల్స్ అంతా యూటిలిటీ ఏరియా ఉంది, అక్కడే వాష్ చేసుకుంటాను. సో ఈ ప్యూరిఫైయర్ అయితే అర్బన్ కంపెనీ నుండి తీసుకున్నాము. ఇదివరకు రెంట్లో తీసుకున్నాము, బట్ ఇప్పుడు మేమే ఇది పర్చేస్ చేసాము. బాగుంది కంపెనీ. సో ఎవరికైనా లింక్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇక్కడ మా పాప సేవ్ వాటర్ అని రాసింది. ఇదంతా కౌంటర్ టాపే. నాకు ఇక్కడ గ్యాస్ పెట్టుకోవడం వల్ల ఎక్కువ ఐటమ్స్ ఇక్కడ దీనిపైన పెట్టలేకపోతున్నాను. ఈ గ్యాస్ నేను కుకింగ్ ఇక్కడే చేసుకుంటే నా కౌంటర్ టాప్ చాలా పెద్దగా ఉంటుంది. ఆ గ్యాస్ వల్ల చాలా స్పేస్ అనేది పోతుంది. బట్ ఇంకా ఏముంది, ఈ హౌస్ నుండి వేరే హౌస్కి షిఫ్ట్ అవుతున్నాం కదా. 2 ఇయర్స్ ఈ హౌస్లో చాలా హ్యాపీగా ఉన్నాము. ఇది కిచెన్లోనే ఇచ్చారు. ఇది క్రాకరీ యూనిట్. సో ఇందులో అన్ని స్టోరేజ్ చేసుకుంటాను. ఇలా 4 ర్యాక్స్ ఇచ్చారు కదా, సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఐటమ్ అయితే పెట్టుకున్నాను. పైన కంటైనర్స్ పెట్టుకున్నాను యూస్ చేయనివి, సెకండ్ దానిలో స్పైసెస్, థర్డ్ దానిలో పప్పులన్నీ ఇందులో పెట్టేసుకుంటాను. స్టీల్ దానిలో స్టోరేజ్ చేసుకుంటాను. సో కింద కూడా ఎక్కువగా యూస్ చేయను. సో ఓన్లీ ఇది రైస్కి ఎక్కువగా యూస్ చేయని ఐటమ్స్ పెట్టుకుంటాను. సో ఇవైతే హనీ, మార్నింగ్ ఈజీగా ఉంటాయి నాకు పిక్ చేసుకోవడానికి. సో అలాగే రోజ్ వాటరు, ఇవన్నీ వచ్చేసి స్పైసెస్, జాంగ్రీ. ఈ క్రాకరీ యూనిట్ అయితే చాలా బాగా యూజ్ అయింది. సో చాలా అంటే చాలా బాగా ఇచ్చింది. ఈ క్రాకరీ యూనిట్ పక్కనే కొంచెం స్పేస్ ఇచ్చారు. సో ఇక్కడ మేము వాటర్ స్టోరేజ్ చేసుకుంటాము. పాపకి బిస్లరీ వాటర్ యూజ్ చేస్తాము. సో ఎందుకంటే నెంబర్ ఆఫ్ ట్యాంకర్స్ వస్తాయి ఇక్కడ. సో అందుకే పాప పడట్లేదని తన కోసం బిస్లరీ వాటర్ యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ పక్కనే ఫ్రిడ్జ్ ఉంది. సో మాది డబుల్ డోర్ ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్ పైన అయితే బాగా కనిపిస్తుందని ఫ్లవర్ వాస్ పెట్టుకున్నాను. సో అలాగే ఈ గ్లాస్ బాటిల్స్లో అయితే డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నాను. అలా ఇంకొన్ని చాక్లెట్స్ కూడా పెట్టుకున్నాను. సో ఊటీకి వెళ్ళాము, వైనాడ్కి వెళ్ళాము. అప్పుడు తీసుకున్నాను, గుర్తుండదు అనేసి. ఫస్ట్ అయితే వైనాడ్కి వెళ్ళాము, ఆ నెక్స్ట్ ఊటీకి వెళ్ళాము. ఈ మధ్య అసలు ఎక్కడికి టూర్కి వెళ్ళలేదు. కేరళకు కూడా వెళ్ళాము, బట్ ఈ మ్యాగ్నెట్ తీసుకోలేదు. ఈ 2 ప్లేసెస్లో అయితే ఈ మ్యాగ్నెట్ తీసుకున్నాను. యూటిలిటీ ఏరియా ఇచ్చారు. ఇక్కడే వాషింగ్ మిషన్, అలాగే మేము వెజిల్స్ కూడా బయటే క్లీన్ చేసుకుంటాము. సో ఈ కబోర్డ్స్లో అయితే నేను వాషింగ్ లిక్విడ్స్ అన్ని ఇందులో స్టోర్ చేసుకుంటాను. అలాగే కొన్ని క్లాత్స్ కూడా ఇందులో పెట్టుకుంటాను. కింద వచ్చేసి మళ్ళీ 2 ర్యాక్స్ ఇచ్చారు. ఇందులో ఆనియన్స్, గార్లిక్, రెడ్ చిల్లీ ఇక్కడ స్టోర్ చేసుకుంటాను. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్నాము. సో వాషింగ్ మిషన్ కనెక్షన్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో అందుకే మేము ఇలా ఎక్స్టెన్షన్ తోని డైలీ నేను ఇక్కడికి కనెక్ట్ చేస్తాను వెజిల్స్ క్లీన్ చేసుకున్న తర్వాత. సో ఇక్కడ పెట్టుకుంటే నాకు వెజిల్స్ క్లీన్ చేసుకోవడానికి కుదరట్లేదు, అందుకే దీన్ని ఇటు సైడ్ మూవ్ చేసాము. అందుకే ఎక్స్టెన్షన్ అయితే యూజ్ చేస్తున్నాము. సో ఇక్కడికి వస్తే ఇదంతా మళ్ళీ కబోర్డ్సే. ఇందులో కూడా ఎక్కువగా యూజ్ చేయనివి ఐటమ్స్ అన్ని ఈ కబోర్డ్స్లో స్టోర్ చేసుకుంటాను. ఈ సైడ్ అన్ని లిక్విడ్స్ పెట్టుకుంటాను. ఆ పైన కూడా స్టోరేజ్ ఉంది, అక్కడ యూజ్ చేయని ఐటమ్స్ అన్ని పైన వేసేస్తాము. ఇక్కడ వచ్చేసి వెజిల్స్ క్లీన్ చేసుకుంటాను నేను. వెజిల్స్ అయితే ఇక్కడ క్లీన్ చేసుకున్నాక ఎండ బాగా పడుతుంది. సో ఇక్కడే ఫుల్గా డ్రై అయిపోతాయి. నేను మళ్ళీ వాటిని మళ్ళీ క్లాత్తో క్లీన్ చేయాల్సిన అవసరమే లేదు. సో సన్ బాగా వస్తుంది. లైటింగ్ అయితే చాలా బాగుంటుంది హౌస్కి. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది.
సో ఈ బెడ్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేశారు, బట్ ఈ మ్యాట్రెస్ ఒకటే మేము కొనుక్కున్నాము. ఈ ఫుల్ సెట్ అంతా తనదే, ఓనర్దే. ఒక మ్యాట్రెసే తీసుకున్నాము. సో ఇక్కడ కూడా బాగున్నది. మేము ఇక్కడ ఎక్కువగా మెడిసిన్ పిల్లలకి సంబంధించినవి ఇక్కడ పెట్టుకుంటాను. సో బెడ్ పక్కనే ఇక్కడ ఒక విండో ఇచ్చారు. సో మా హౌస్ వచ్చేసి లేక్ వ్యూ అన్నట్టు. సో మా బెడ్రూమ్ నుంచి వెళ్ళి చూస్తే లేక్ చాలా బాగా కనిపిస్తుంది. ఇలా లేక్ వ్యూ ఉన్న అపార్ట్మెంట్స్కి కొంచెం రెంట్ ఎక్కువగా ఉంటుంది, మళ్ళీ చాలా స్పేషియస్గా ఉంది, ఎయిర్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఈ కబోర్డ్లో మొత్తం మా హస్బెండ్ బట్టలు ఉంటాయి, ఇందులో నా బట్టలు, ఇందులో మా పిల్లలు ఉంటాయి. సో ఆ పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది. లోపల చూపిస్తాను, చాలా స్పేషియస్గా ఉంటుంది. సో ఇందులో వేసినది కింద షీట్ అయితే నేను డిమార్ట్లో తీసుకున్నాను, చాలా బాగుంది. సో కొన్ని మీషోలో కూడా తీసుకున్నాను, రేట్స్ కూడా రీజనబుల్గా అనిపించినాయి. ఇవి వేసుకుంటే ఏంటంటే లుక్ చాలా బాగా కనిపిస్తుంది ఈ షీట్స్ యూజ్ చేస్తే. మళ్ళీ మనం వాష్ కూడా చేసుకోవచ్చు. స్పేషియస్గా అంటే నాకు తీసుకునేటప్పుడు గజిబిజి లేకుండా ఒక్కొక్క ర్యాక్లో ఒక్కొక్క ఐటెం పెట్టుకుంటాను. ఇదంతా ఫుల్గా నింపేశాను. ఈ రెండు మాత్రం ఎక్కువగా యూజ్ చేస్తాము. ఈ మటివేరీ, బ్యాంగిల్స్ అయినా, జ్యువెలరీ అయినా ఇందులో మొత్తం స్టోర్ చేస్తాను. ఆ పైన ఇంకెక్కువగా యూజ్ చేయని ఐటమ్స్ అన్ని పైన పెట్టేస్తాను. రెగ్యులర్గా యూజ్ చేసేది అయితే ఈ రెండు మాత్రమే. ఆ పైన అంతా కబోర్డ్స్ ఇచ్చింది కదా, సో అందులో మా ఈ ట్రావెలింగ్ బ్యాగ్స్ పెట్టుకున్నాము. ఇక్కడ వాష్రూమ్, అటాచ్ వాష్రూమ్ ఇచ్చినారు మాస్టర్ బెడ్రూమ్ కి. సో పక్కనే ఇదంతా ఇంకా ఖాళీ స్పేస్ ఉంటది. ఇక్కడ బెడ్ చాలా స్పేస్ అయితే తీసుకున్నది. ఎంట్రీ కాగానే ఇక్కడ స్టడీ టేబుల్ ఉంటుంది. ఇక్కడే మా హస్బెండ్ ఎక్కువగా ఆఫీస్ వర్క్ చేసుకుంటారు. ఈ రూమ్లో ఎక్కువగా లైటింగ్ రాదు, సో అందుకే పిల్లలు ఎక్కువగా యూజ్ చేయరు. బట్ ఇక్కడ లైట్స్ ఉన్నాయి, బట్ మేము ఎక్కువగా యూజ్ చేయను. ఇది వచ్చేసి నోటీస్ బోర్డు, పిల్లలవి టైం టేబుల్, అలాగే వాళ్ళు స్కూల్లో చేసిన యాక్టివిటీస్ ఇంటికి తీసుకొస్తారు కదా, సో అవన్నీ ఇక్కడ స్టిక్ చేస్తాను గుర్తుండేలాగా. సో పిల్లలు కదా, సో వాళ్ళు తెలియక ఈ నోటీస్ బోర్డ్ పైన అంత రాసేస్తారు అనేసి ఇలా షీట్స్తో అయితే కవర్ చేశాను. ఇంకా తర్వాత పిల్లల యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ పెట్టేశాను. ఇక్కడ కూడా కబోర్డ్స్ ఇచ్చారు పైన. ఈ చైర్ కూడా తనే ప్రొవైడ్ చేసింది. సో ఫుల్గా కబోర్డ్స్ ఇచ్చింది చిల్డ్రన్స్ రూమ్లో కూడా. పైన అయితే స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకుంటాము. సో ఈ కబోర్డ్స్లో అయితే ఇక్కడ పిల్లలవి పార్టీ వేర్ డ్రెస్సెస్, ఇలా హ్యాంగింగ్ ఉంది, రాడ్ ఉంది, సో దానికి హ్యాంగింగ్ చేశాను. సో ఇదైతే ఫుల్గా టాయ్స్ బాక్స్, అందుకే పిల్లలకి సంబంధించిన టాయ్స్ అన్నీ ఇందులోనే పెట్టుకుంటారు. సో ఇప్పుడు కొంచెం గజిబిజిగా ఉంది, ఎలాగో హౌస్ షిఫ్ట్ అవుతున్నాం కదా, సో కొంచెము ఇంకా క్లీన్గా సర్దలేదు నేను. ఈ పైన దాంట్లో పిల్లలవి గేమ్స్కి సంబంధించినవి పైన పెడతాను. ఇందులో వాళ్ళ ఇంపార్టెంట్ ఫైల్స్. సో ఇది వచ్చేసి డింపు ర్యాక్, ఇది జున్ను ర్యాక్. ఇందులో ఇద్దరివి కాంబినేషన్గా ఉన్నాయి, పెన్సిల్స్, స్కెచెస్, అలాగే ఎక్స్ట్రా ఐటమ్స్ అన్నీ ఇందులో వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. నీట్గా ఎవరిది వాళ్ళకి కబోర్డ్స్ అయితే నేమ్ రాస్తాను, బట్ ఇంకా చాలా బుక్స్ అన్నీ తీసేసాము షిఫ్ట్ అవుతున్నామని. పిల్లలవి పార్టీ వేర్ డ్రెస్సెస్ అన్నీ ఇందులో పెట్టేశాను. ఇది ఎక్కువగా పార్టీస్కి, ఫెస్టివల్స్ టైంలో యూస్ చేస్తారు. ఆ కింద ఎక్కువగా యూస్ చేయని క్లాత్స్ పెట్టేశాను. సో ఇందులో పట్టు లంగాలు పెట్టుకున్నాను పిల్లలకి. ఇదంతా ఫుల్గా పిల్లలవి ట్రెడిషనల్ డ్రెస్సెస్ పెట్టేశాను ఇందులో. ఇక్కడ కూడా స్టడీ టేబుల్ ఇచ్చింది. సో పిల్లలు స్టడీ టేబుల్స్ అయితే ఇక్కడ పెట్టుకున్నారు, బ్యాగ్స్ కూడా ఇక్కడ పెట్టుకుంటారు. ఇదైతే అసలు యూస్ చేయము ఈ స్టడీ టేబుల్. పిల్లలు బాల్కనీ లివింగ్ రూమ్ లో కూర్చొని రాసుకుంటారు. ఇంకా ఇందులో యాక్టివిటీస్, పిల్లలు చేసిన యాక్టివిటీస్ అన్ని పైన పెడతాను, ఎక్స్ట్రా ఉన్న ఐటమ్స్ కూడా. ఇందులో బర్త్డే ఐటమ్స్, బర్త్డేకి సంబంధించినవి అన్నీ ఇందులో పెడతాను. ఎక్స్ట్రాగా మనము బర్త్డేస్ చేసినప్పుడు మిగులుతాయి కదా బెలూన్స్ అయినా, సో అవన్నీ ఇందులో స్టోర్ చేసుకుంటారు, నాకు గుర్తుంటుంది అనేసి. సో స్టడీ టేబుల్ పక్కనే బోర్డ్స్ ఇచ్చారు. సో ఇందులో బెడ్షీట్స్, అలాగే కొన్ని శారీస్, నార్మల్ ఇంకా క్లాత్ బ్యాగ్స్, కింద మాత్రం ఫుల్గా బుక్స్ పెట్టేశాను. యూస్ చేయని అంటే చిన్నప్పటి నుండి వాళ్ళ బుక్స్ ఉంటాయి కదా, కొన్ని మెమొరబుల్గా ఉంటాయి అనేసి అయితే కొన్ని బుక్స్ తీసుకొని అందులో స్టోర్ చేశాను. సో అవి ఎప్పుడో ఒకసారి చూసుకుంటే హ్యాపీగా ఉండదు. సో వాటి పక్కనే ఇక్కడ రోబో పెట్టుకున్నాను. ఆల్రెడీ మీ అందరూ చూసే ఉంటారు వీడియోస్లో, రోబో క్లీన్ చేస్తుంది కదా, సో రోబో అయితే ఇక్కడ పెట్టుకున్నాను. సో ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కూడా అటాచ్గా వాష్రూమ్ ఇచ్చారు. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ది వాష్రూమ్. సో ఇంకా దీని తర్వాత మళ్ళీ లివింగ్ రూమ్ వచ్చేసి బాల్కనీ. సో ఇక్కడే మేము క్లాత్స్ అన్నీ వేసుకుంటాము. సో ఇక్కడే నేను క్లాత్స్ అన్ని డైలీ వేస్తాను.
సో వేసుకున్నాకైతే పైన వేసేస్తాను. ఈ సైడ్ అయితే అన్ని ప్లాంట్స్ పెట్టుకున్నాను, అలోవెరా అలాగే స్నేక్ ప్లాంట్. ఈ మెయిన్ ప్లాంట్సే ఉన్నాయి ఇంట్లో. ఇక్కడ కూడా ప్లాంట్స్ ఉన్నాయి బట్ పాడైపోతే అన్నీ తీసేసాను. ఇదంతా లేక్ వ్యూ. మార్నింగ్ లేవగానే ఇలా లేక్ వ్యూ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది, పీస్ఫుల్గా ఉంటుంది. మేము ఫస్ట్లో వచ్చినప్పుడు ఇలా ఏమీ లేకుండే, లేక్ అంతా గ్రాస్తో నిండిపోయింది. తర్వాత ఇంత బాగా వాళ్ళు సెట్ చేశారు. సో ఫైనల్గా నా హోమ్ టూర్ మొత్తం చూసారు కదా. కొంచెం లైటింగ్ అయితే తక్కువైంది. సో ఎందుకు అంటే ఈరోజు అసలు లివింగ్ రూమ్లో లైటింగే రాలేదు, కొంచెం లైటింగ్ తక్కువైంది. బట్ నాకు కొంచెం గుర్తుంటుంది హౌస్. మళ్ళీ బెంగళూరుకి ఎప్పుడు వస్తామో తెలియదు, వస్తామో రామో కూడా తెలియదు. సో బెంగళూరులో ఉన్న హౌస్ అయితే షూట్ చేసుకున్నాను, నాకు చాలా గుర్తుండిపోతుంది. బయటకు వెళ్ళాక మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో మా హోమ్ టూర్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్. అసలు ఇప్పుడు హోమ్ టూర్ చేయాలని మాటే నాకు లేదు, బట్ ఇక్కడ నుండి షిఫ్ట్ అవుతున్నాం కాబట్టి అట్లా లైఫ్ టైం మాకు గుర్తుంటుంది అనేసి అయితే ఇది తీసాను. సో బెంగళూరుని అయితే చాలా మిస్ అయిపోతాము. 9 years ఇక్కడే మేము ఉన్నాము. ఈ 9 years అయితే బెంగళూరులో హ్యాపీగా అయితే స్పెండ్ చేశాము. అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు హైదరాబాద్కి వెళ్ళాలని. పిల్లల స్టడీస్ అయ్యే వరకు ఇక్కడే ఉందాం అనుకున్నాము. మాకు ముందే ప్లానింగ్ ఉండి బెంగళూరు నుండి హైదరాబాద్ కంటే కొంచెం ముందే ప్లానింగ్లో ఉన్నాం కదా అనిపించేది. బట్ సడన్గా అయ్యేసరికి కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంది. ఆల్రెడీ బెంగళూరులో అయితే మా పిల్లలకి 2 lakhs ఫీ కూడా పే చేశాము. అవి వచ్చిందా రాలేదా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. బెంగళూరు క్లైమేట్ని అయితే చాలా మిస్ అయిపోతాను. ఇక్కడ నాకు కన్నడ ఫ్రెండ్స్ ఉన్నారు, తమిళ్ ఫ్రెండ్స్, నార్త్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరి దగ్గర అయితే లాంగ్వేజ్ కొంచెం నేర్చుకున్నాను. కన్నడ అయితే మాట్లాడగలుగుతాను. ఇలా హోమ్ టూర్ హర్రీబరీగా షూట్ చేస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అలా అయితే అయిపోయింది. ఇంకా మూవింగ్ అంటే అందరికీ తెలిసిందే కదా, ఎంత పని ఉంటుందో, వేస్టేజ్ అన్నీ తీసేయాలి. ఎంతైనా ప్యాకర్స్ మూవర్స్ చేసినా కూడా మనం ఇంకా ఇంట్లో సామాన్లు అయితే సర్దుకునేటివి ఉంటాయి కదా. సో నాకు ఆ పనిలోనే బిజీగా ఉన్నాను. బట్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మా హోమ్ టూర్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం అయితే మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.